సో చాలామంది జిమ్ చేస్తే మనకి యాక్ని వస్తుంది అనుకుంటారు. బట్ చెప్పాలి అని అంటే జిమ్ చేయడం వల్ల మనకి ఏవైతే డెడ్ సెల్స్ ఉంటాయో అది స్వెట్ రూపంలో బయటకు వచ్చేసి మనకు గ్లోనెస్ అనేది వస్తుంది. సో జిమ్తో మనకి గ్లో వస్తుంది తప్ప మనకి యాక్ని అనేది రాదు ఎక్కడ కూడా. అంటే హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, అంటే లో ప్రొఫైల్ జిమ్స్ ఉంటాయి కొన్ని, లో ఫీజ్, అక్కడ ఏంటంటే హైజీన్ మెయింటెనెన్స్ ఉండదు. అంటే ప్రాపర్ శానిటైజేషన్ చేయరు, ప్రాపర్గా టవల్స్ ఎవరిది వాళ్ళు యూజ్ చేసుకోరు. అంటే కొంతమంది స్నానం చేసి వస్తారు, చేయకుండా వస్తారు. సో అలాంటి వాటి వల్ల మనకి ఏంటంటే బ్యాక్టీరియాతోని మనకి యాక్ని వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఓకే. సో మనకి యాక్ని రావద్దు అని అంటే హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం హైజీన్గా ఉండడానికి ఫోకస్ చేసి, అంటే కొంచెం మంచి జిమ్స్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఇలాంటి యాక్ని నుంచి మనము బయటపడవచ్చు. ఓకే. సో యాక్ని వస్తుంది జిమ్ వల్ల అంటే ఇంకో సైన్ కూడా ఉంది. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ స్టెరాయిడ్స్ తీసుకుంటారు కొంతమంది. సో స్టెరాయిడ్స్తో మనకి నెగిటివ్ సైన్స్ ఏముంటాయంటే యాక్ని వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది చాలామందికి. సో కొంతమంది మీరు ఎవరైనా అథ్లెట్స్ని గమనించినట్టయితే వాళ్ళకి కంప్లీట్ బ్యాక్ మీద, ఫేస్ మీద చాలా వరకు యాక్ని ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదో హైజీన్గా ఉండకపోవడానికి వచ్చిందన్న కారణం కాకుండా స్టెరాయిడ్స్ హెవీగా యూజ్ చేయడం వల్ల హార్మోనల్ డెఫిషియన్సీ, యాక్ని అనేది ఒక సైడ్ ఎఫెక్ట్. సో టెస్టోస్టెరాన్ ఎలాగైతే లో అవుతుందో ఆ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల, సో ద సేమ్ వే ఇది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్. యాక్ని అనేది హ్యాండ్స్ మీద, ఫేస్ మీద అండ్ బ్యాక్ మీద చాలా వరకు చాలా మందికి వస్తూ ఉంటుంది. సో స్టెరాయిడ్స్ వల్ల కూడా ఈ యాక్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే జిమ్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా మనకి యాక్ని వచ్చింది అనేది ప్రూవ్ కాలేదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఫస్ట్ ఈజ్ హైజీన్గా లేకపోతే యాక్ని వచ్చే ప్రమాదం ఉంది. సెకండ్ ఈజ్ స్టెరాయిడ్స్ వల్ల వచ్చే ప్రమాదం ఉంది. సో ఇది వీ హ్యావ్ టు ఫోకస్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజే ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. అక్షయ గోల్డ్ హబ్, మీ బంగారానికి మా భరోసా.